తల్లి మ్యాంగో తింటున్నావా? అవును. నాకు గూడా ఒకటి. కాదు బావుందా లేదా? బావుంది. నువ్వు అది బావుందో లేదో నువ్వు తినకుండా ఎట్లా చెప్తావు? తింటేనే కదా నీకు తెలిసేది బావుందో లేదో. ఇదిగో తిను. ఓకే. థాంక్ యూ. అలాగే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే కీర్తనలు 34వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మరి దేవుడు మంచివాడని మీకెలా తెలుస్తుంది? మీరు దేవుడిని సరైన సంబంధం కలిగి ఉంటేనే కదా దేవునితో మీకు తెలిసేది దేవుడు మంచివాడా, చెడ్డవాడా అని. ఇప్పుడేదో మేము మీకు చెప్తే దేవుడు మంచివాడు, మనల్ని ఎంతో ప్రేమించాడు, ఆయన మన కొరకు సిలువలో మరణించాడు అని ఏదో నార్మల్‌గా నేను మీకు చెప్తే మీకు ఆయన ప్రేమ కంప్లీట్‌గా అర్థం కాకపోవచ్చు. ఆయన గొప్పతనం మీకు క్లియర్‌గా తెలియకపోవచ్చు. కాబట్టి మీకు మీరు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండి, మరి దేవునితో మరి డెప్త్‌గా మీరు రిలేషన్ గనక మీరు కలిగి ఉంటే దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవుడు అసలు ఎటువంటి వాడో మీకు మీరు తెలుసుకోగలరు. మరి దావీదు ఇక్కడ ఆ మాట ఎలా చెప్పగలిగాడు? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడని. ఆయన పర్సనల్‌గా దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాడు. మరి వ్యక్తిగతంగా ఆయనకు దేవునితో ఎంతో లోతైన అనుభవం తనకి ఉంది. కాబట్టి తాను చెప్పగలిగాడు. మరి రోజుకి ముమ్మారు తాను ప్రార్థన చేసేవాడంట. రోజుకి 7 సార్లు దేవుణ్ణి మరి వర్షిప్ చేసేవాడంట. దేవుని స్తుతించేవాడంట. కాబట్టి తన కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, తన బాధల్లో, ఇరుకుల్లో కూడా తనెంతో ధైర్యంగా దేవుడు నాకున్నాడు. మరి దేవుని యొక్క గొప్పతనం ఆయనకు తెలుసు. దేవుని ప్రేమేందో ఆయనకు తెలుసు కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవునిలో ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండగలిగాడు. మరి మనం కూడా మన జీవితంలో కష్టమొచ్చినా, నష్టమొచ్చినా మరి దేవుని గనక మనం తెలుసుకొని ఉంటే దేనికి మనము మరి బాధపడము, భయపడము కానీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుని స్తుతించగలము. మరి మీరు కూడా మరి దేవుని రుచి చూచి తెలుసుకుంటారా? ఇక నుంచైనా దేవుని పరిపూర్ణంగా మీరు దేవుణ్ణి మరి ఆయనతో సరైన సంబంధం కలిగి ఉండి దేవుని గొప్పతనాన్ని మీరు తెలుసుకోండి. దేవుని వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్.